చర్యలు అంటే అవి న్యాయమైనవి అంటవి. ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకొనినటువంటి దేవుడు అంటే ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఆయన నీతిమంతుడు, అక్కడ కింద ఉంది, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య, నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య, నేను ఎవరినైతే వెంబడిస్తూ నడుస్తూ ఆయన సేవలో నిలబడ్డానో ఆ యేసయ్య ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు అంట, యథార్థవంతుడు అంట, ఆయన యథార్థవంతుడు అంట. కాబట్టి యథార్థవంతుడైనటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి వారు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? యథార్థముగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, యథార్థముగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండము